హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు అటుకులు సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎండాకాలం వచ్చేసింది కదా, మీరు ఈ వడియాలు ఒకసారి పెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టుకోండి. అటుకులు 1 గంట నానబెట్టుకోండి. సగ్గుబియ్యం 2 గంటలు నానబెట్టుకోండి. 2 కప్పుల అటుకులకి 1 కప్పు సగ్గుబియ్యం అయితే, అరకప్పు సగ్గుబియ్యం అయితే సరిపోతాయి. ఇప్పుడు బాగా అటుకులు నానిపోయాయి. ఇలా నీళ్లు మొత్తం పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ దీంట్లో వేసేసేయండి. సగ్గుబియ్యం కూడా నానిపోయాయి. 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. 1 కప్పు, 1 కప్పు అటుకులకి 1/2 కప్పు, 2 కప్పుల అటుకులకి అరకప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం సగ్గుబియ్యము, నానిపోయిన సగ్గుబియ్యము, తర్వాత ఉప్పు వేసుకుని చక్కగా కలిపేసుకోండి. మరీ మెత్తగా పిసికేయకుండా కొంచెం లైట్గా కలపండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న వడియాల్లాగా ఇలా చేత్తో తట్టి ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకుని ఎండలో పెట్టేసుకోవడమే. మీకు ఒకవేళ చేత్తో పెట్టడం కష్టంగా ఉంటే ఇలా ఒక గరిటె తీసుకుని గరిటె కొంచెం నీళ్లు కానీ నూనె కానీ రాసేసుకుని దాంట్లో ఇలాగా చిన్న చిన్న వడియాలు పెట్టేసుకుని దీన్ని మనం ప్లేట్లో అరేంజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇవి కొంచెం మందంగా ఉన్న వల్ల దీన్ని మనం ఎండలో 2-3 రోజులు పెట్టాల్సి వస్తుంది. 2-3 రోజుల తర్వాత ఇవి చక్కగా ఎండిపోతాయి. వీటిని వేడి నూనెలో వేయించుకొని ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.